గూడా అటువంటి విశ్వాస్యతలోకి అంటే ఇంకా డెప్త్‌లోకి వెళ్ళటానికి దేవుడు మనకి సహాయం చేయలాగున మన ఈ విన్న వాక్యమంతా దేవుడు మన హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితం మనకు కలుగజేయలాగున దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అంతే కాకుండా క్లోజింగ్ ప్రేయర్ మణి ఆంటీ చేస్తారు. మణి ఆంటీ క్లోజింగ్ ప్రేయర్ చేయండి ఆంటీ. నేనేనమ్మా. అవునంటీ. ఓకే ఓకే, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ప్రేయర్ చేస్తాను. నువ్వు బయటికి వెళ్ళి ప్లీజ్ 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 ప్లీజ్. ప్రేమ గల తండ్రి, కృప సత్య సంపూర్ణుడ యేసయ్య, నికరమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. దేవా, మీరు ఇచ్చినటువంటి ఈ సాయంకాల సమయంలో హిబ్రూ నాయన చక్కగా నేర్చుకోవడానికి కృప చూపించారు ప్రభువా. ఖోఫ్ అనేటువంటి అక్షరం ద్వారా ప్రభువా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్న. ధనవంతుడి పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దురుట మేలనని చెప్పిన రీతిగా ప్రభువా దేవా నాయన అనేకమైన లోతైన అనుభవాలు ప్రభువా మీరు మాకు కాయ్ గురించి, ఖోఫ్ గురించి ఎన్నో అక్షరాలు ప్రభువా నేర్పించారు ప్రభువా. అక్షరంలో ఉన్నటువంటి ఆ జీవాన్ని కూడా ప్రభువా మేము గ్రహించినట్లుగా నీ కృప చూపించారు ప్రభువా. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నాయన మాలో కార్యసిద్ధి జరిగించమని వేడుకొంచున్నాం నాయన. విని నాయన విడిచిపెట్టే వారంగా కాక అది హృదయంలో నెమరు వేసుకున్నట్లుగా తండ్రి, మరలా దాన్ని నాయన జ్ఞాపకం చేసుకున్నట్లు, నీ వాక్యం దగ్గరికి రాగలిగినట్లు నీ కృప చూపించమని వేడుకొంచున్నాను. ఓ కృపగల తండ్రి, నీకు వందనాలు. బ్రదర్కి ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా అనేక విషయాలు, లోతైన మర్మాలు మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రం తెరవండి ప్రభా. నాయన దావీదు ఏమని చెప్తున్నాడో తండ్రి, నీ వాక్యంని ప్రభా లోతుగా అర్థం చేసుకున్నట్లుగా నా మనోనేత్రం తెరవమంటున్నాడు కదా ప్రభా. అట్టి విధంగా ప్రభా మా యొక్క నేత్రములు తెరిచి ఈ జ్ఞాన వచనాలు అర్థం చేసుకుని కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచు నాను. కృపగల దేవా, నీకు వందనాలు, కృతజ్ఞత స్థుతులు చెల్లించుకొంచున్నాను. మా దేవుడు ఏమడుగుచున్నాడు? నీ యొక్క నీతి మార్గంలో యథార్థంగా నడుచుకుంటే ఇదే కదా ప్రభా మీరు మమ్మల్ని కోరుచున్నారు. అట్టి విధంగా జీవించడానికి నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని, నీ పునరుద్ధాన జీవాన్ని మాకు ప్రసాదించమని వేడుకొంచున్నాను. కృపగల దేవా, అయా నీ మార్గంలో చక్కనివి, యెహోవా మార్గంలో చక్కనివి అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీవు నాయన అబ్రహాముతో అబ్రహాంకి ఈ సంగతి దాచదనా అని ఏ విధంగా నైనా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు మాట్లాడేవో నవేడేస్ మీరు మాతో ఆ విధంగా మాట్లాడిన ప్రభా. నీ దగ్గరికి వచ్చినప్పుడే ఈ లోతులోకి మేము వెళ్ళగలుగుతాం ప్రభా. మాటికి నీ వాక్యం దగ్గరికి రావడానికి క్రీస్తు సారూప్యం మాలో ఏర్పడి వరకు తండ్రి నిన్ను అంటుపెట్టుకుని జీవించే కృపను మాకు అనుగ్రహించండి. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో గుర్చబడాలి ప్రభా. సరి చేసుకోవాలి ప్రభా, దిద్దుకోవాలి ప్రభా. ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే, తొందరపడి మాట్లాడే జీవితం ఏవైనా ఉన్నట్లయితే ప్రభువా అది సరి చేసుకుంటాకి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని గ్రహించినట్లు నీ కృప అనుగ్రహించమని వేడుకొంచున్న. ప్రతి బిడ్డతో ప్రభువా మీరు ఇప్పటివరకు చక్కగా సందర్శించారు, వెలిగించారు, మర్మాలు మాట్లాడారు ప్రభువా. దేవా, ఇది వ్యర్థంగా పోనివద్దు. ఈ ప్రయాస ప్రభువునందు ఎప్పటికీ వ్యర్థం కాదు ప్రభువా. వాక్యము ఏ విధంగా అయితే వర్షం ఏ విధంగా అయితే పైనుంచి వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనాలు ఎలాగా ఇస్తుందో తండ్రి, అట్టి విధంగా నీ వాక్యం కూడా ఉంటుందని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మా హృదయాల్లో విత్తి ఉన్నారు ప్రభా. దాని ప్రతిఫలము అయా మేమే పొందుకోవాలి ప్రభా. తండ్రి, దానికి నీరు రోజు పెట్టాలి ప్రభా. అది ఫలించేటట్టుగా రోజు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభా. ఈ లోకంలో ఉన్నాం ప్రభా. ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా నీ యొక్క బిడ్డలుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దమని, సహాయము దయచేయమని, విన్నటువంటి ప్రతి ఒక్కరిలో ప్రభా ఆలోచింప చేయడానికి నీ అనుగ్రహాన్ని అనుగ్రహించమని, సహాయము దయచేయమని, లీడ్ చేస్తున్న అరుణాన్ని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ కూడా నీ జ్ఞానము చొప్పున నడుచుకోవడానికి, నీ వాక్యం పట్ల తనకి ఇచ్చిన శ్రద్ధను బట్టి ఆ యొక్క అమూల్యమైన తలంపులను బట్టి శ్రేష్టమైన జీవితాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఆమెకి ఇచ్చినటువంటి ఆసక్తి ద్వారా మేమందరం కూడా వినగలుగుచున్నాం ప్రభా. ఎలాంటి తలంపు నేను వినటమే కాదు, ఇంకా నాతో పాటు నలుగురు వినాలనేటువంటి తపన తనలో ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మేము ఎక్కడున్నా సరే నీ సాక్షులుగా నిలబెట్టమని నీ రాజ్య వ్యాప్తి కొరకు ఏదో ఒక విధంగా పాటుపడడానికి ప్రయత్నించడానికి సహాయం దయచేయమని, ఈ లోకానికి ఉప్పులాగా నిప్పులాగా మేము జీవించడానికి నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను ఘనమైన తండ్రి,
ఆమెన్. 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 థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సామ్ అన్నయ్య.